అయిపోయినాయి. ఆ రోడ్ల మీద పోతే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కూడా అవసరంలా మధ్యలోనే డెలివరీ అయిపోతుంది. అలాంటి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం. ఇది తప్పకుండా మళ్ళా ఇప్పుడు ఒక ఆయన మొన్నటి వరకు ఉన్నాడు, ఒక మంత్రిగా వెలగబెట్టాడు మేరుగా. ఇప్పుడు ఇక్కడ లేడు, వస్తా ఆయన కథ కూడా. ఇక్కడ ఆసుపత్రుల్లో కూడా సౌకర్యాలు లేవు, అవన్నీ చేస్తాం. తమలో ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా. మేరుగా నాగార్జున చాలా గనుడు, పూర్తిగా మేసేశాడు. ఇక్కడ ఏమీ లేదు మేయడానికి ఇంకా. అందుకే ఇప్పుడు సంతనూతల పాడుకు పోయాడు. దీంతో ముఖ్యమంత్రి అన్నాడు నీ గ్రాఫ్ పడిపోయిందని. ఆయన గ్రాఫ్ సరే, నీ గ్రాఫ్ ఏంటి? నీ గ్రాఫ్ పెరిగిందా? ఏం పొడిచావని నీ గ్రాఫ్ పెరిగిందని నేను అడుగుతున్నా. ఆయన గ్రాఫ్ పోయింది, నీ గ్రాఫ్ కూడా పడిపోయింది. ఇంకొక ఆయన ఇక్కడికి ఎక్కడో కొండేపి నుంచి పారాషూట్ వేసుకొని నేరుగా దిగేశాడు. ఇంకొకడు ఇంక దండపాళెం బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి తమాషా రాజకీయాలు చేస్తున్నావు. ఒక 50 మందిని మనుషులను పెట్టుకొని ఈ ఊర్లో దోచేసుకున్నాక సరిపోయింది, ఓట్లేయరు, ఇంకొక నియోజకవర్గంలో పెడతా, నేను తిప్పుతా ఉంటా, ప్రజల్ని మోసం చేస్తా ఉంటా, ప్రజలు నాకు ఓట్లు వేస్తారనుకుంటే ఒకటే చెప్తాను, లాగించి నిన్ను నీ ఎమ్మెల్యేని భూస్థాపితం చేస్తారా లేదా అని అడుగుతున్నా. ఒక ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారమా? చెత్తే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే చూస్తే 1-2 కాదు, ఎడ్ల బండిలో ఇసుక కూడా 200 రూపాయలు వసూలు చేసిన గనుడు. నిర్మాణ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసిన దొంగ. ఉపాధి హామీలు లంచాలు అన్నీ చేసి ఇప్పుడు వేరే ఊరికి పోయాడు. ఇంకొక ఆయన అయితే ఒంగోలుకి ఎంపీగా ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ని తీసుకొచ్చి పెట్టేశారు. నేనేమంటానంటే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేనంతా కూడా అది ఇచ్చా ఇది ఇచ్చానని ముఖ్యమంత్రి అంటాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? పన్నులు మేం కట్టాం, భారం మేం భరిస్తున్నాం, దాంట్లో మొత్తం ఇచ్చిన దానంతా ఈయన మింగేసి ఏదో మనకు చిల్లర జల్లి మన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఈరోజు మేము ఎన్డీఏ పెట్టుకున్నాం, పొత్తు పెట్టుకున్నాం. 40 ఏళ్ల అనుభవంతో ఎప్పుడూ లేని విధంగా ఒక దుర్మార్గుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ, మీతో ఎప్పుడు ఉత్సాహంగా ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తు మా కోసం కాదు, ప్రజల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. అదే మరిగా దగాబడ్డిన ఈ రాష్ట్రానికి నిధులు కావాలంటే కేంద్రం కూడా సహకరిస్తే తప్ప, నాకెంత అనుభవం ఉన్నా అక్కడి నుంచి సహకారం లేకపోతే, డబ్బులు రాకపోతే నేను కూడా రాత్రి ఏమీ చేయలేని పరిస్థితి వస్తాం. అందుకే ఈ పొత్తు, మీ జీవితాలు వెలగాలి, రాష్ట్రం నిలబడాలి. దానికోసం నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. రేపు ఎన్నికలు చాలా ముఖ్యం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 400 పార్లమెంట్ సీట్స్తో గెలవబోతుంది. ఈ రాష్ట్రంలో 160 అసెంబ్లీ సీట్లు పైన రావాలి. అందుకే పిలిపించా, వై నాట్ పులివెందల.
ఎందుకు మీకు ఓటేయాలి? బాబాయిని చంపిన దానికి ఓటేయాలనా? గొడ్డలి వేటేసిన దానికి ఓటేయాలనా? అందుకే వై నాట్ పులివెందల, వై నాట్ కడప? ఇంకో పక్క 24 ఎంపీలు మనమే గెలవాలి, 25 గెలవాలి. మీరందరూ 2 ఓట్లు. 1 రెండో తెలుగుదేశమే. ఇక్కడ పార్లమెంటుకు కృష్ణప్రసాద్ దొంగల్ని పట్టుకునే సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు. నీతి నిజాయితీకి చిరునామా ఒక మంచి వ్యక్తి. ఈ బాపట్ల అభివృద్ధి కేంద్రంలో పనులు కావాలంటే కృష్ణప్రసాద్ తప్పకుండా చేస్తాడనే విశ్వాసంతో ఆయన ఈరోజు తీసుకొచ్చాం. ఇంకో పక్క ఆనందబాబు పరిచయం ఉండే వ్యక్తి. 4 సార్లు మీ మధ్యలోకి వచ్చాడు, 5ఓసారి వచ్చాడు. తెలిసిన వ్యక్తి, పారాచూట్ వ్యక్తి కాదు, దండుపాలెం బ్యాచ్ కానే కాదు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉంటారా? దండుపాలెం బ్యాచ్ తో మోసపోతారా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మోసపోమని. ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మా తమ్ముడు ఎప్పటి నుంచి చెప్తున్న మెడ మీద కత్తి పెట్టి బెదిరించి, ఆస్తులు రాయించుకుని, మాట్లాడితే బెదిరించి, మాట్లాడనీయకుండా చేసి, గొడ్డలు ఊడిపెట్టుకొని ఎవరన్నా మాట్లాడితే గొడ్డలు చూపించి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి గుప్పిట్లో పెట్టాలనుకున్నాడు. చాలా దుర్మార్గం ఇది. అంటే పులివెందల్లో ఆయనకు ఓటేయరు, కానీ ఈ గొడ్డలతో భయపడిపోయి ఓట్లేసేస్తున్నారు. ఒకవేళ గాని తెలుసో తెలియకుండా వ్యతిరేకంగా ఓటేసినా మళ్ళీ గొడ్డలు ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ఓటేస్తున్నారు. రాష్ట్రానికి కూడా ఈ గొడ్డలు చూపించి బెదిరించాలనుకున్నాడు, కానీ కబద్దార్, జాగ్రత్తగా, ఇది జరగదు. మేమున్నాం, నేనున్నా. ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకో పక్క దేశాన్ని 2047 వైపు తీసుకుపోయి నరేంద్ర మోడీ ఉన్నారు. నీ ఆటలు సాగనీయమని మరొకసారి తెలియజేసుకుంటూ, తమ్ముళ్ళు ఎవరిని మేమంతా సహకరించినా మీలో చైతన్యం రావాలి. చైతన్యవంతులుగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే జైలుపైకి ఎత్తండి. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రావాలి. తెప్పిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చెయ్యండి. మేమేం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. 5 ఏళ్ళు బతుకుడల్లు, నువ్వు తప్పుకుంటే మేలు, ఇక పైన గోడు ఇల్లు. జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. వెళ్ళు నువ్వు పక్క సైడ్కెళ్ళు, ఈ ఒక్క ఛాన్స్ చాలు, ఇక నీకు మాకు చెల్లు. తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి.